సోషల్ మీడియా కార్యకర్తల మీద దమనకాండ నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు. ఏదైతే చిత్తూరు తిరుపతి ఆయన సుబ్బారాయుడు గారట, మీరు రిటైర్ అవుతారనుకోవచ్చు, మీరు ఎక్కడికో వెళతారనుకోవచ్చు, కానీ మీరు ఎక్కడ ఉన్నా సరే, సప్త సముద్రాల వెనక ఉన్నా సరే, ప్రభుత్వం మారిన తర్వాత మీరు చేసినటువంటి చర్యలు, ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు. దానికి మానవ హక్కుల ఉల్లంఘన మీరు చేసి ఉంటే మేము చర్యలు తీసుకుంటాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున లేటుగా కౌంటర్ ఇచ్చాడండి. ఆయన లేటుగా ఏమని కౌంటర్ ఇచ్చాడంటే, ఎందుకు ఇచ్చాడంటే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నాడంటే, సుబ్బరాయుడు గారి మీదంట ఈగ వాలిన చిన్న స్క్రాచ్ వచ్చిన గీతబడ్డ జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారంట. అంటే మరి ఇదేంటో నాకు అర్థం కాల. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నారు, అరవేర భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారి హోదాలో అనుకుందాం. కానీ ఈయన ఒక అడుగు ముందుకేసి సుబ్బరాయుడు గారి మీద ఒక గీతబడ్డ ఇంకోటి ఏం జరిగినా సరే దానిని సుమోటోగా తీసుకుంటామన్నాడండి. అసలు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు? ఈయనేమన్నా సుప్రీంకోర్టు సంబంధించిన వ్యక్తా? ఈయనేమన్నా హైకోర్టుకు సంబంధించిన వ్యక్తా? ఈయనేమన్నా మానవ హక్కుల కోర్టుకు సంబంధించినటువంటి వ్యక్తా? ఈయనేమైనా జిల్లా కోర్టుకు సంబంధించిన వ్యక్తా? ఏమన్నా తాలూకా కోర్టుకు సంబంధించినటువంటి వ్యక్తా? సుమోటో అనేది కోర్టుకు సంబంధించినటువంటి విషయం కదా. అంటే కోర్టుని కూడా కూటమి ప్రభుత్వం మేనేజ్ చేస్తూ ఉందా? ఒకవేళ అదే నిజమైతే మరి ఆ కోర్టుల్ని పట్ల ప్రజలకి నమ్మకం ఎలా ఉంటుంది? అంటే ఈయనకి ఏ హక్కు ఉందని చెప్పేసి సుమోటోగా తీసుకుంటామని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఏం వార్నింగ్ అది? మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేక మాట్లాడుతున్నారా? మీరు ఆ మధ్య 35,000 మంది ఈ రాష్ట్రం నుంచి పరారయ్యారు, మిస్ అయ్యారు. వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే చేపడుతుందని చెప్పేశారు. తీరా దాన్ని ఒక్కరంటే ఒక్కరిని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ వాస్తవాల్లోకి వెళితే 600 మంది మాత్రమే ట్రేస్ అవుట్ కావాల్సిన వాళ్ళని చెప్పి తేలింది. అంటే మీ మాటలన్నీ ఇలాగే ఉంటాయా? మీ మాటలన్నీ కాలక్షేప మాటలు, రెచ్చగొట్టేటటువంటి మాటలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు అనేది మీరు ఇవ్వదలుచుకున్నటువంటి సందేశం అనుకుందాం ప్రజలకి. మీరు ఏ విధంగా బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బెదిరించేది బెదిరింపు కాదా? మీరు ప్రతిపక్షంలో ఉండగా మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చెప్పు తీసి కాలు చెప్పు ఊడదీసి ఆ చెప్పుతోటి వార్నింగ్ ఇచ్చినటువంటి పదాన్ని ఒకసారి, ఆ వాక్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది బెదిరింపు కదా? మోకాళ్ళ మీద నిలబెడతా, అది బెదిరింపు కదా? నా కొడకల్లారా అని కూడా అన్నారు మీరు, అది బెదిరింపు కదా? కడ్రాయర్ల మీద రోడ్ల మీద నిలబెడతా అన్నారు, అది బెదిరింపు కదా? జీపు కట్టుకొని ఈడ్చుకెళ్తానన్నారు, అది బెదిరింపు కదా?
కారు బానెట్ మీద కూర్చొని అసలు రాజ్యాంగం అన్నా కానీ వ్యవస్థలన్నా కానీ లెక్కలేని విధంగా ప్రవర్తించారు. అది బెదిరింపు కదా? ఎంత ఉన్మాదమైనటువంటి మాటలు! తాట తీస్తా తోలు తీస్తానన్నారు. అవి బెదిరింపులు కదా? అవి బెదిరింపులు అవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి బెదిరింపులు అవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? చట్టపరంగా కాకుండా చట్ట విరుద్ధంగా ఏ పని చేసినా సరే రాసి పెట్టుకుంటాం. మీరు చేసినటువంటి వాటి అన్నిటికీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. అది ఎలా బెదిరింపు అవుతుంది? మీరేమన్నారు? రెడ్ బుక్ 1వ దశ, 2వ దశ, 3వ దశ అవి బెదిరింపుల కింద రావా? అవి బెదిరింపులు కావా? ఏం అర్థం కావట్లా. మీ భాష ఏంటో, మీ వ్యాఖ్యలేంటో. అధికారంలో ఉన్నది మీరా, జగన్మోహన్ రెడ్డి గారా? అసలు అర్థమే కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు నమస్తే.